ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి రావణ్ను అరెస్ట్ చేసింది పిఠాపురంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత బయటకు రాగానే అంటే ఆ మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. సొంత పూచీకత్తు మీద జడా శ్రవణ్ కుమార్ గారు వాదనలు వినిపించారు. అయితే బయటకు రాగానే 2025లో సర్పవరం అక్కడ ఒక కేసు ఫైల్ అయిందని చెప్పి ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసుల వర్కింగ్ స్టైల్. ఒక దాంట్లో బెయిల్ రాగానే ఇంకోటి రాగానే ఇంకొకటి. అంటే ఇదంతా కూడా కంప్లీట్గా ఒక కక్షపూరితంలో భాగం అని చెప్పి ప్రజలు కూడా భావించే పరిస్థితి పోలీసులు ఇలా చేయడం వల్ల. ఆయన ఏదో మతాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పి పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు, చట్ట ప్రకారం అరెస్ట్ చేశారనుకున్నప్పుడు సరే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనియండి. ఫస్ట్ ఇక్కడ కొందరు ప్రశ్నలు, పోలీసులు అందరి విషయంలో అలా డ్యూటీ చేస్తున్నారంటే చేయరు. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి చిట్ట చివరి ర్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది కదా. ఇప్పుడు అదే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మేకుల దేవుడు అని ఆ విధంగా ఒక మతాన్ని ఒక దేవుడిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దేవుడిని నమ్మను లేకుంటే నమ్ముతాను, ఇదంతా డజంట్ మ్యాటర్. నేను నమ్ముతానా నమ్మనా అన్నది నా పక్కన ఉన్న నా ఫ్రెండ్నో లేకుంటే నా ఇంట్లో మరో కుటుంబ సభ్యులనో లేకుంటే నా పక్కన సమాజంలో మరొకరునో నేనేం కించపరచాల్సిన అవసరం లేదు. సరే అది చట్టపరంగానూ కరెక్ట్ కాదు, ఒక మనిషిగా ధర్మం కూడా కాదు. ఎవరైనా కావచ్చు. సరే ఇందులో లొసుగులున్నా ప్రశ్నించవచ్చు. మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు అట్లా అనవచ్చా జనరల్గా? అదే మరి మేకుల దేవుడు అంటే ఒక మతాన్ని రెచ్చగొట్టినట్లు కాదా? మరొకరు బూతులు మాట్లాడచ్చా? మరొకరు ఇష్టరీతిని నోరు పడేసుకోవచ్చా? మరొకరు నా కొడకల్లారా అనవచ్చా? కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలు. మరి ఇప్పుడు ఆయన ప్రసంగం ఏంటి, ఏం మాట్లాడారన్నది నేనైతే చూడలేదు. కానీ ఆ మతాలను రెచ్చగొట్టారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు అని అయితే వార్తల్లో చూశాను. సరే పోలీసులు చట్ట ప్రకారం అట్లా చేయడంలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనీయండి. బట్ అలా బెయిల్ ఇవ్వగానే మళ్ళీ బయటకు రాగానే ఇంకో పోలీసులు తీసుకోవడం, మరి ఇన్ని రోజులు ఏం చేశారు సర్పవరం పోలీసులు? 25లో కేసు ఫైల్ అయితే ఇన్ని రోజులు ఏం చేశారు? పోనీ ఆయనకు నోటీసులు ఇచ్చారా? ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను ఇది భంగం వాటిల్లింపజేసేదే. పోలీసులకు ఆ హక్కు ఉందేమో, దాన్ని వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారేమో. బట్ ఈ విధంగా చేయడం నాట్ ఫేర్. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? అదే అంటారు, నోటీసులన్నా ఇచ్చారా? ఇక్కడ బెయిల్ రాగానే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం అంటే ఏంటి? పోలీసులు అధికార పార్టీకి ఎంత వత్తాసు పలుకుతూ ఉన్నా కానీ అది పరిధులు దాటి అంతవరకు ఉండడం మాత్రం కరెక్ట్గానే కాదు. అధికారం ఉంది కదా, ఎట్లా ఇష్టరీతిని వాడతాము అని అంటే ఎట్లా కుదురుతుందండి? అలా ఎలా కుదురుతుంది? అధికారం ఉన్న వాళ్ళు వాళ్ళ మద్దతుదారులు ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం కదా, ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో కానివ్వండి.